రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని అందరినీ ప్రేమించి రక్షించి కాచి కాపాడినందుకు వందనాలు నాయనా. అవునయ్యా, ఈ రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మాకు ఈ సమయాన్ని దయచేశారు నాయన. మా యొక్క ప్రతి మార్గాన్ని మీ యొక్క కృపలో భద్రపరిచారు అయా. మా యొక్క ప్రతి పనిని ఆశీర్వదించారు అయా. మా ప్రతి సమయంలో తండ్రి మీ యొక్క సహాయం అనుగ్రహించి క్షేమాన్ని అనుగ్రహించినందుకు, శక్తిని, బలమును, జ్ఞానమును మీరే మాకు దయచేసినందుకు ఈ యొక్క రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కల్లో నిలవబెట్టుకొని ఈ విధంగా మరొకసారి మీ పాద సన్నిధిని మేమందరము కూడా ప్రార్థించుకునే అవకాశం అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇర్మియా 1వ అధ్యాయము 7వ వచనము, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నేను బాలుడననవద్దు అని ఇర్మియా భక్తుడు పలికిన ఈ మాటలను ఈ రాత్రి సమయంలో మాకు తెలియచేస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, చాలా సందర్భాలలో మేము కూడా ఇర్మియా వలె అయా, మేము ఇది చేయలేము, మా వలన కాదు, మేము సాధించలేము, మాకు జ్ఞానము లేదు, మేము అల్పులము అని ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ ప్రభువా, మేము పుట్టక ముందు నుంచే మమ్మల్ని ఎరిగిన దేవుడవని అయా, మీ సహాయము ద్వారా దేనినైనాను సాధించగలమని, జయించగలమని, పొందుకొనగలమని ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు మాకు తెలియచేస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే నాయనా మా వల్ల కాదు అనే విధంగా ఆలోచన చేస్తున్నారో వారందరికీ ఈ మాట చొప్పున ధైర్యాన్ని కలుగజేయమని అయ్యా, వారిని ముందుండి నడిపించమని ఈ రాత్రిన మనవి చేసుకుంటున్నాం నాయన. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాల సమయంలో అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాము, పేరు పేరున ప్రార్థన చేస్తున్నాము. మీ యొక్క ప్రతి ఒక్క సహాయమును వారికి దయచేయండి. ఏ అవసరతల్లో, ఏ అక్రతల్లో ఉన్నారో మీ కృప వారికి దయచేయండి తండ్రి. అనారోగ్యము చేత ఎంతమంది అయితే బాధించబడుతూ ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాము. వారు ఎటువంటి అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆ అనారోగ్యాలన్నిటి నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి. ప్రతి బలహీనతను కొట్టివేయండి. సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి తండ్రి. ప్రతి విధమైన భయంకరమైన రోగాల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అపవాది దురాత్మ శక్తులన్నిటినీ కూడా యేసు నామంలో లయపరచమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. ఎస్ లార్డ్, ఎవరైతే కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి చింతిస్తున్నారో, దుఃఖిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించండి. సమాధానంతో వారి కుటుంబం ఉండడానికి సహాయం దయచేయండి. యవన బిడ్డలు మార్గం తప్పిపోకుండా, యవన బిడ్డలు వారి తల్లిదండ్రుల మాట వినుటకు సహాయం అనుగ్రహించండి నాయన. చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి. వృద్ధులకు మీరు తోడై ఉండండి ప్రభువా. అయా, అప్పుల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి. వారి చేతుల కష్టార్జితం బహుగా దీవించమని, ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయా, ఎంతోమంది బిడ్డలు వరదల చేత, వర్షాల చేత ఈ రోజున ఆశ్రయం లేని స్థితిలో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు. అయా, వారందరికీ మీ యొక్క సహాయాన్ని పంపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ కృప దయచేయండి. వారి పనులను, వారి చదువులను ఆశీర్వదించండి. వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లోనూ మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. నైట్ డ్యూటీలో, నైట్ ప్రయాణాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండండి నాయన. వారి ప్రతి ప్రయాణాన్ని కూడా క్షేమకరంగా మార్చండి తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరైతే కోర్టు కేసుల్లో ఉన్నారో ప్రతి కోర్టు కేసు నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో వారి గర్భాన్ని ముట్టి ఆయా సంతానమును, బహుమానమును వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగానైనా వివాహాల గూర్చి మొరపెడుతున్నారు. మీ చిత్తం ఏమిటో వారికి కనపరచమని అడుగుతున్నాము తండ్రి.
అయా ఈ రోజున ఒకవేళ మీ నామానికి మేము అవిధేయంగా, అయోగ్యముగా, అవమానకరంగా జీవించామేమో ప్రభువా క్షమించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా భారతదేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దేశ సైనికులందరికీ ఈ రాత్రిన మీ యొక్క కంచె కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. అయా సొంత గృహాలు లేని ప్రతి బిడ్డకు సొంత గృహం దయచేయమని అడుగుతున్నాము. అయా ఫంక్షన్స్ కోసం, లోన్స్ కోసం, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి తండ్రి. ప్రభువా మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోమని మా గృహాల చుట్టూ మీ దేవదూతల కంచె దయచేయమని అడుగుతున్నాము. ఏ ఒక్కరు కూడా అపవాది క్రియల చేత, దొంగల చేత, శత్రువుల చేత, హానికరమైన ఏ పరిస్థితి చేత ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీ యొక్క కృప దయచేయండి తండ్రి. నిద్రలేమి, పీడకలల సమస్యల చేత ఎవరు కూడా బాధించబడకుండా నాయన కంటి నిండను నిద్రను మా అందరికీ అనుగ్రహించమని తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని అందరినీ నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.